సాఫ్ట్వేర్ అనేది చాలా పతనావస్థలోకి వచ్చేస్తుంది. ఉండిగలిది సంవత్సరానికి ఈ 3 సంవత్సరాలే బాగా దిగజారిపోయింది. ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ జాబులు ఉండవు, చాలా తగ్గిపోతాయి. సాఫ్ట్వేర్ నమ్ముకున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రొఫెషన్ తీసుకోవాలంటే ఇప్పుడున్న కుర్రోళ్ళు ఈ 2-3 సంవత్సరాల నుంచి చదువుకున్న కుర్రోళ్ళు, బీటెక్ చదివిన కుర్రోళ్ళు ఏమైపోతున్నారు, ఫ్రెషర్స్కి ఎవరికి జాబులు లేవు, ఊళ్ళోనే ఉండిపోయి వేరే పనులు చేసుకుంటున్నారు. కారణం ఏంట్రా అని అన్వేషిస్తే సాఫ్ట్వేర్ జాబులు చాలా తగ్గిపోయి చాలా కంపెనీ యాజమాన్యాలు మరి లాస్ వచ్చి భరించలేని టైంలో ఉద్యోగాలను తీసి పడేస్తున్నారు. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు, వేరే ఉద్యోగాలు చూసుకోవాల్సిన పరిస్థితి యువతకి ఇప్పుడు వచ్చింది ఈ మధ్యకాలంలో. అలాగే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మన దేశానికి స్నేహితుల్లాగా వచ్చి స్నేహితుల్లా మాట్లాడి అన్ని రహస్యాలు తెలుసుకున్న తర్వాత మన మీద విషం జల్లి మన బ్రతుకులు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని కూడా తెలుస్తుంది. మరి ధోరణి ఎంతవరకు పోతుంది అనేది మనకు తెలియదు. కానీ ఫ్యూచర్లో సాఫ్ట్వేరు జాబులు చాలా తక్కువైపోయి యువత భవిష్యత్తు సర్వనాశనం అయిపోయే ప్రమాదం ఉందని చెప్పి అందరూ అంటున్నారు. కాబట్టి ముందుగా మేల్కొని వేరే మార్గాలు, ప్రైవేట్ జాబులు కానీ లేకుంటే ఏదైనా గవర్నమెంట్ జాబులకి గట్టి ప్రయత్నాలు చేసి సాధించుకుంటే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. సో ఎక్కువ సాఫ్ట్వేర్ వర్క్ జాబ్స్ చేసే వాళ్ళకు పిల్లలు కూడా పుట్టట్లేదు అని చెప్పి బయట చాలా టాక్ నడుస్తుంది. దీని మీద ఏమంటారు? నిజమే, 24 గంటలు ఏసీలో ఉండిపోవడం, ఎలాంటి ఎండ తగలకపోవడం, తర్వాత వాళ్ళకి నిజంగానే వాళ్ళు చాలా కష్టజీవులబ్బా. 12 నుంచి 16 గంటలు కష్టపడుతున్నారు. ఒకచోటే కూర్చొని కష్టపడడం, శరీరంలో మార్పులు, అనారోగ్య సమస్యలు, దీనివల్ల కూడా పిల్లలు పుట్టట్లేదని చెప్పి అంటున్నారు. మరి ఏదైనా మనం ప్రకృతిని అనుసరించి నడిస్తే బాగుంటుంది ఏదైనా. కానీ ఇప్పుడు మొన్న ఎవడో కానీ అన్నాడు, అరే మనకి ఆకుకూరలు కూరగాయలు తింటున్నాం, కూరగాయలు కాయ పుట్టించే కూరగాయలు లేవు ఇప్పుడు, కాబట్టి ఆ కూరగాయలు తిన్న మనకి కాయలు ఎలా కాస్తాయరా అని. అలాగా ఇప్పుడున్న పరిస్థితిలో వేరే ఉద్యోగాలకు వెళ్ళక తప్పదు. సాఫ్ట్వేర్ అనేది చాలా పతనావస్థలోకి వచ్చేస్తుంది. ఉండిగలిది సంవత్సరానికి ఈ 3 సంవత్సరాలే బాగా దిగజారిపోయింది. బీటెక్ చదువుకున్నటువంటి యువత చాలామంది ఊళ్ళలో ఏదైనా అవకాశాలు ఉంటే చూసుకుంటే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తున్నారు. కానీ మరి వాళ్ళు చదువుకున్నది బీటెక్, వాళ్ళు అలా ఉండిపోయారు. మనం సాఫ్ట్వేర్గా ఉద్యోగాలు వస్తాయి కదా అని. ఫ్రెషర్స్కి అయితే ఇప్పుడైతే ఉద్యోగాలు లేవు. వాస్తవం 90% ఇంటి దగ్గరే ఉన్నారు అందరూ. కాబట్టి వేరే మార్గాలు చూసుకోవాలి. కాబట్టి యువత ముందుగా మేలుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.